meters, then traversing the water, sir, in this particular direction and outfalling into Ellampalli, Osa Ellampalli GPM, into Ellampalli, sir. This is actually through 4 packages. The last గారు తెలుగులో చెప్పగలుగుతారా సార్? తెలుగులో చెప్పండి సార్. అయితే ఇది తుమ్మిడిహెట్టి నుంచి సార్ మనకి మనము 3 ప్రాణహిత చేవల్ల అంతర్భాగంగా ఒక 4 ప్యాకేజెస్ అప్పుడు తీసుకొని ఆఖరి ప్యాకేజీలో మనకి ఈ పోర్షన్ కిందకి రమ్మా ఇక్కడ ఎల్లంపల్లిలో తెచ్చి మనకి 160 టీఎంసీలు ఎల్లంపల్లిలో వేసే కార్యక్రమం తుమ్మడిహెట్టి బ్యారేజ్ సార్. ఇక్కడ ఆల్రెడీ ఒక 20 టీఎంసీలు నేను ఇంతకుముందు చెప్పినట్టు 60లో 20 మిగిలి ఉండే కదా సార్. ఈ 20 టీఎంసీలు ఆ 160 మొత్తం 180 టీఎంసీలకి మనం ఇంటిగ్రేట్ చేసుకుంటూ రెండింటిని ప్రాణహిత చేవల్ని మనము అప్పుడు రూపకల్పన చేసుకున్నాం సార్. 16.4 లక్షల ఎకరాలకి గాను మనం రూపకల్పన చేశాం అప్పుడు. సో రాష్ట్రం ఏర్పడ్డాక సార్ మనకి యాజ్ పార్ట్ ఆఫ్ ద రీఇంజనీరింగ్ కింద మనము కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఆఫ్షూట్స్ కింద చూపిస్తూ తుమ్మిడిహెట్టి దగ్గర ఒకటి పెట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఒకటి ఇంకొక డిజైనింగ్ రీఇంజనీరింగ్ ప్రాజెక్ట్ కింద చేసి ఈ ఎల్లంపల్లి దిగువన సార్ ఒక 3 బ్యారేజెస్ మెయిన్ రివర్ గోదావరి మీదనే మనం టేకప్ చేస్తున్నాం. మొదటిది వచ్చి పార్వతీ సుందిల్ల బ్యారేజు, రెండోది వచ్చి సరస్వతి బ్యారేజు, మూడోది వచ్చి మనకి మేడిగడ్డ బ్యారేజ్. అయితే ఈ మధ్యలో సార్ మనకేమైపోతుందంటే ఈ ప్రాణహిత దిగువన ఏదైతే కాన్ఫరెన్స్ ఉందో ఈ కాన్ఫరెన్స్ దిగువనే మనకి చిన్న కాళేశ్వరం అంటే ముక్తేశ్వర ఎల్ఐఎస్ అని 4.5 టీఎంసీల ప్రాజెక్టు ఇక్కడ మనం టేకప్ చేశాం. ఇది మనకి ఒక గత సంవత్సరం టీఎస్సీ క్లియరెన్స్ కూడా వచ్చింది సార్ దీని మీద. సో దీని కింద వచ్చినాక మనం మేడిగడ్డ బ్యారేజ్ నేను ఇందాక చెప్పినట్టుగా కాళేశ్వరంకి బదులు మన ప్రాణహితకి బదులుగా కాళేశ్వరం ఆఫ్షూట్ అయితే తీసుకున్నామో ఇక్కడ కూడా 195 టీఎంసీలు కాళేశ్వరం ప్రాజెక్ట్ భాగంగా 20 టీఎంసీలు ఎల్లంపల్లిలో ఆల్రెడీ మిగిలిన ప్రాణహితకి ఏ విధంగా చేసామో ఇక్కడ కూడా రెండింటిని ఇంటిగ్రేట్ చేస్తూ టోటల్గా 215 ప్లస్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ తోటి 240 టీఎంసీలకి ప్లాన్ చేయడం జరిగింది సార్ ఇక్కడ. ఇది కాళేశ్వరం సార్. ఇంకా కిందకు వస్తే మనకి ఇంద్రావతి ఇష్టం. ఇది ఇంద్రావతి రివర్ సార్. మనకి ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ ట్రిబ్యూటరీ ఆఫ్ ద రివర్ గోదావరి. లెఫ్ట్ సైడ్ నుంచి మనకి ప్రాణహిత, ఇంద్రావతి ఆర్ ద 2 మేజర్ రివర్స్ కాంట్రిబ్యూటింగ్ మ్యాక్సిమం క్వాంటిటీ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. సో ఈ ఇంద్రావతి రివర్ కింద సార్ మనకి ఒరిజినల్ గా మనము మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్ అంటే 1978లో జరుపుకున్న ఒప్పందం ప్రకారం ఇక్కడ ఇంచంపల్లి కట్టాలి మనము. ఆ ఇంచంపల్లి బికాస్ ఆఫ్ ది సబ్మర్జెన్స్ ఆస్పెక్ట్స్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఛత్తీస్గఢ్ అండ్ మహారాష్ట్ర that could not materialize, so that was for the temporarily it was shelved. దాని తర్వాత మనం కింద దిగున we have taken certain projects. దాంట్లో ఒకటి ముఖ్యమైన భాగం ఏంటంటే సార్ జేసీఆర్ డిఎల్ఎస్ జే చొక్కా గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని చెప్పి ఇది 2005లో మనం రూపకల్పన చేసి గ్రౌండ్ చేయడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ యొక్క యూటిలైజేషన్ 38 టీఎంసీలు ఏదైతే మనం యూటిలైజేషన్ అని అనుకున్నామో ఆ సక్సెస్ కోసం దిగువన ఒక స్టోరేజ్ కూడా కట్టుకునేదానికి మనం సమ్మక్క సాగర్ తీసుకున్నాం సార్. ఈ సమ్మక్క సాగర్ ఏంటంటే మనం కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో గత ఉన్నప్పుడు కాంతాలపల్లి అని దిగువన ఇక్కడ కాంతాలపల్లి ముందు మనం అనుకున్నాము. సో కాంతాలపల్లి బదులు రీఇంజనీరింగ్ పార్ట్ కింద రాష్ట్రం ఏర్పడ్డాక ఈ సమ్మక్క సాగర్ కట్టడం జరిగింది. సమ్మక్క సాగర్ కంప్లీట్ అయిపోయింది సార్. 5.6 టీఎంసీ యొక్క స్టోరేజ్ దీంట్లో కూడా మనకి SRSP 2 కింద మొత్తం స్టెబిలైజేషన్ అనుకుంటూ ఇది ముందుకు తీసుకోవడం జరిగింది. దీనికి కూడా మనకి హైడ్రాలిక్ క్లియరెన్స్ అన్ని వచ్చేసి టీఎస్సీ క్లియరెన్స్ రావాల్సి ఉంది సార్. ఇంకా అట్లే మనకి కిందకు వస్తే టర్మినల్ ప్రాజెక్ట్ కోసం మన టర్మినల్ ప్రాజెక్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ దట్ ఈస్ సీతమ్మ సాగర్ బ్యారేజ్. ఇది ఒక బ్యారేజ్ మనం 36.5 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ ఒకటి కట్టుకుంటున్నాం సార్. ఇది ఆల్రెడీ 60% కంప్లీట్ అయి ఉన్నది. మొన్ననే మన 8 ఏప్రిల్లో మనకి టీఎస్సీ క్లియరెన్స్ కూడా వచ్చింది. దీని ఎగువ నుంచే మనకి రైట్ సైడ్ బ్యాంక్ నుంచి సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని చెప్పి 66.5 టీఎంసీలకి యూటిలైజేషన్ కోసం ఎల్స్వేర్ ఖమ్మం జిల్లాలో మనకి మొత్తం దీని యొక్క సాగునీరు అవి అందించేదానికి ఈ ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది సార్. ఇది మెయిన్ రివర్ గోదావరి. ఒక్కసారి మనం మంచిగా చెప్పేదా లేకుండా మనం ఆ ప్లాన్ చూద్దాము. ఆ ప్లాన్ ఇది అయిపోయినాక సార్ ఇది కిందకి వస్తే ఇది మన తెలంగాణ స్టేట్ బార్డరు. తూర్బాకా విలేజ్ దగ్గర మనకి ఎగ్జిట్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ కిన్నెరసాని కూడా మనకు వచ్చి కలుస్తుంది సార్.
సో లెఫ్ట్ సైడ్ అంతా కూడా మన భద్రాచలం ఉంటుంది. ఈ పాయింట్ నుంచి కిందకు వస్తే భద్రాచలం అయినాక కిందకి ఇట్లా వచ్చేసి ఇది కిన్నెరసాని రివర్ సార్. ఇక్కడ మనకు ఒక మేజర్ ప్రాజెక్ట్ ఉంటుంది కిన్నెరసాని ప్రాజెక్ట్. ఒకసారి కిన్నెరసాని చెప్పిరా లెఫ్ట్లో మార్చేసారా. ఇక్కడ ఒక కిన్నెరసాని ప్రాజెక్ట్ ఉంది సార్, మీకు మ్యాప్లో కూడా చూపిస్తాను, గోదావరి బేసిన్ మ్యాప్లో. సో కిన్నెరసాని ప్రాజెక్ట్ 8.5 టీఎంసీ కెపాసిటీ, 8.5 టీఎంసీ యూటిలైజేషన్ కూడా మనం దాన్ని రూపకల్పన చేసుకొని కంప్లీట్ అయిపోయి ఉన్నది ప్రాజెక్ట్. అది ఎక్కువ హెచ్ఈ స్కీమ్కి దోహదపడుతుంది అది మన కిన్నెరసాని ప్రాజెక్ట్. సో ఇక్కడి నుంచి మన ఏపీ బార్డర్ ఎంటర్ అయ్యి మనకి దీనికి పోలవరం వచ్చి గేట్వే ప్రాజెక్ట్ సార్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కింద ఇది పోలవరం ప్రాజెక్ట్ సార్. పోలవరం ప్రాజెక్టు 2009లో 484.5 టీఎంసీల కొరకు ఆల్రెడీ టీఎస్సీ అప్రూవల్ ఇచ్చింది, 95th టీఎస్సీ. సో తర్వాత దాని యొక్క అంచనాలు అవి సవరణ అయి కూడా లేటెస్ట్గా 141st టీఎస్సీలో దాన్ని మొత్తం అవంద ముద్ర వేశారు. సో పోలవరం ప్రాజెక్ట్ సార్ 484.5 టీఎంసీల యూటిలైజేషన్కి అప్రూవల్స్ ఉన్నాయి. ఈ అప్రూవల్స్ కూడా గోదావరి డిస్ట్రిబ్యూషన్ మన జీడబ్ల్యూటీ అవార్డుకి అనుగుణంగానే క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. సో పోలవరం నుంచి వాళ్ళు అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ 484.5 కంటే ఎక్కువ నీరు తోడనీకి వీల్లేదు డైవర్షన్కి. అయితే వాళ్ళు ఇప్పుడు ఏపీకి ఇది కింద చెప్పే ముందు పైన చెప్దాం ఒకసారి. ఇక్కడే ఈ పోలవరం దగ్గర వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, కొత్తగా ఇప్పుడు ఇది ఒక ఆర్ఎంసీ కెనాల్ ఆల్రెడీ ఉండగా కొత్తగా మళ్ళీ ఇంకో సమాంతరంగా ఒక ప్యారలల్ కెనాల్, సమాంతర కెనాల్ ఒకటి ఇంకోటి వాళ్ళు క్రియేట్ చేసుకుంటూ ఈ ప్రపోజల్ ద్వారా వాళ్ళు 200 టీఎంసీకి రూపకల్పన చేసి ప్రపోజల్స్ని ముందుకు తీసుకుపోవాలని చూస్తున్నారు సార్. దానికి మనం తీవ్రంగా ఇప్పుడు అబ్జెక్షన్స్ ఆక్షేపిస్తున్నాం. ఇదే కాక పోలవరం కింద సార్ ఆల్రెడీ ఇప్పుడు ఈ పట్టిసీమ లిఫ్ట్ స్కీమ్ అని ఉంది. ఇది టెంపరీ స్కీమ్ కింద ఇది ఒక టెంపరీ స్కీమ్ కింద అప్పుడు టేకప్ చేయడం జరిగింది వాళ్ళు అని చెప్పి తీసుకున్నారు. పోలవరం కంప్లీట్ అయినాక ఇది అంతర్భాగంగా వెళ్ళిపోతుంది, ఇది షెల్వ్ చేసేస్తాము, ఇట్ విల్ నాట్ బి అండర్టేకన్ ఫర్ దాన్ని కంటిన్యూ చేయమని చెప్పి అన్నారు. దాని కింద మనకి ఇంకా చూస్తే సార్ చింతల్పూడి ఎల్ఐఎస్ అని ఇది కూడా ఫ్లడ్ బేస్డ్ వాటర్స్ మీద తీసుకొని ఆర్ఎంసీని దాటుకుంటూ అది వెళ్ళి నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్లో ఇది వెళ్ళి పడి అక్కడ ఆయకట్కి సర్వ్ చేస్తుంది సార్. 32 టీఎంసీలో వాళ్ళు ఏపీ వాళ్ళకు ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు, మనం అది ఆక్షేపిస్తున్నాం ట్రిబ్యునల్లో. సో దానికి దోహదపడేట్టుగా చింతల్పూడి తీసుకొని వాళ్ళు ఫర్దర్గా తీసుకెళ్లారు సార్. ఇవే కాకుండా మనకి తడిపుడి ఒకటి, పుష్కర ఒకటి అని 2 స్కీమ్స్ తీసుకున్నారు. తడిపుడి వచ్చి రైట్ సైడ్ ఆఫ్ ది రివర్ గోదావరి, పుష్కర వచ్చి లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద రివర్ గోదావరి. ఈ రెండు కూడా ఎల్ఎంసీఐ పోలవరం ఎల్ఎంసీ ఆయకట్టు, రైట్ సైడ్ వచ్చి పోలవరం ఆర్ఎంసీ ఆయకట్కి దానికి టెంపరీగా సర్వ్ చేసేదానికి టెంపరీ ప్రాజెక్ట్స్ కింద తీసుకొని అది చేయడం జరిగింది. పోలవరం కనుక ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయి ఆయకట్ని రియలైజ్ చేస్తుందో ఈ 2 ప్రాజెక్ట్స్ కూడా వాళ్ళు దే సెట్ దట్ దే విల్ బి షెల్వింగ్ ఇట్, ఆపేసి దాన్ని పెడతాయిస్తాం పక్కన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అని చెప్పి చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ వాట్ సార్. అయితే పోలవరం కింద లాస్ట్ ప్రాజెక్ట్ వచ్చి ధవళేశ్వరం సార్. ఈ ధవళేశ్వరం ఆనకట్, సో ధవళేశ్వరం బ్యారేజ్, తర్వాత బ్యారేజ్ కింద కన్వర్ట్ చేశారు. దీని కింద కూడా మనకి 223 టీఎంసీ యూటిలైజేషన్ ఉంది. కానీ పోలవరంకి ఏదైతే 484.5 టీఎంసీలు క్లియరెన్స్ ఇచ్చారో ఈ 2223 టీఎంసీలో దాంట్లోని అంతర్భాగం. సో పోలవరం పార్ట్ ఆఫ్ ది కింద 2 చేశారు. సో గేట్వే ప్రాజెక్ట్కి అదే టర్మినల్ ప్రాజెక్ట్ కింద యూటిలైజేషన్ ఫ్యాక్టర్లో మనకి కనిపిస్తుంది. సో పోలవరం వరకే ఎన్షూర్ చేయాలి అనేది సిడబ్ల్యూసి చెప్పిన అంశాలు. దాని అనుగుణంగానే మొత్తం ఈ గోదావరి రివర్ సిస్టమ్ అంతా కూడా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో జరిగే వాటికి క్లియరెన్స్లు కానీ అన్నీ ఇస్తూ ఉన్నారు సార్ సిడబ్ల్యూసి వాళ్ళు. దిస్ ఇస్ యాక్చువల్లీ ది మెయిన్ జిస్ట్ ఆఫ్ ది రివర్ గోదావరి సార్. దీనిలో మీకు మ్యాప్ పరంగా కూడా నేను చూపిస్తాను ఫర్ ది కన్వీనియన్స్. మీకు చూస్తే సార్ ఇందాక చూసినట్టుగా దిస్ ఈజ్ వాట్ ఈస్ ది ఎంటైర్ ది గోదావరి బేసిన్ ఇన్ ది ఎల్స్వేర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే ఇప్పుడు ఉన్న తెలంగాణ భాగం ఇక్కడ, ఇప్పుడు ఇది ఏమో ఆంధ్ర భాగం సార్, కింద భాగం లోయెస్ట్ భాగం. సో దీంట్లో మీరు గమనిస్తే సార్ నేను అక్కడ చెప్పినట్టుగా ఇది మనకు మెయిన్ రివర్ గోదావరి. దీంట్లో ఇక్కడ ఎస్ఆర్ఎస్పి ఉన్నది, సదర్మట్ ఉన్నది, ఎల్లంపల్లి ఉన్నది, మనకి తుమ్మిడిహెట్టి ఉన్నది, దీని ప్రాణహిత దేనికి చిన్న కాళేశ్వరము, ఇది ఒకటి ట్రిబ్యూటరీ వచ్చి ఇంద్రావతి రివరు, ఇక్కడ ఉన్న ఏడుగడ్డ
సుందిల్లా దీని కింద ఇదిగో వచ్చి మనకి సీతారామ అండ్ సీతారామ లిఫ్టింగ్ స్కీమ్ సీతమ్మ ఇది అనేది ఉంటుంది. ఎగున మనకి సమ్మక్క సాగర్ ఉంది. సార్ దేవాదులు ఎక్కడ నుంచి పెట్టండి? సమ్మక్క సాగర్ కొంచెం ఇది ఎన్లా చేయరా, ఎన్లా చేయండి కొంచెం కనిపిస్తుంది ఇక్కడ సార్. ఇది గోదావరి బేసినే కదా, గోదావరి బేసిన్ సార్. సమ్మక్క సాగర్ ఎగువన రైట్ బ్యాంక్ లో మనకి జేసీఆర్డీఎల్ పంప్ హౌస్ ఉంటుంది సార్. ఈ పంప్ హౌస్ ద్వారా 38 టీఎంసీలు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కింద తీసుకొని మనకి నల్గొండ, ఖమ్మం, తర్వాత వరంగల్ ఈ ఏరియా అంతా కూడా ఇది సర్వ్ చేస్తుంది సార్. దిస్ ఈస్ అబౌట్ ది జేసీఆర్డీఎల్ఎస్ విచ్ ఈస్ ఫ్రమ్ ది అప్ స్ట్రీమ్ ఆఫ్ ది సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్. ఇది కాక సార్ నేను ఈ రెండు ఇక్కడ ముఖ్యమైన 2 ప్రాజెక్టులు ఉన్నాయి సార్. మనకి 2 ట్రిబ్యూటరీస్ రైట్ నౌ ఏపీలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లిలో పర్యటిస్తున్నారు. ఆయన అక్కడ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వెంకటేశ్వరన్న కొడుకు నాగమల్లేశ్వరరావు ఈ గ్రామానికి ఉప సర్పంచ్. ఈరోజు ఎలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు అన్న ఇక్కడ నిల్చొని ఉన్నాడు. ఎలాంటి దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి.